హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో టాపిక్ రిలేటెడ్ అయితే కాదు, ఒక కామెంట్ వచ్చేసింది. ఆ కామెంట్కి రెస్పాన్స్ అడిగాడు, కానీ దానికి కామెంట్కి రెస్పాన్స్ ఇస్తే చాలా లెంతీ అవుద్ది, ప్లస్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కష్టం అవుతుంది అని నేను వీడియో చేస్తున్నా. లేదు, ఈ టాపిక్ నాకు అవసరం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసేసుకొని మీ ఫర్దర్గా వీడియోస్ ఎక్కడైనా ఉంటే ప్రొసీడ్ అయిపోవచ్చు. అవసరం ఉంది అనుకుంటే చూడవచ్చు. సో లోకేష్ అతను కామెంట్ పెట్టిన దాని గురించి మాట్లాడదాం. హాయ్ బ్రో, నాకు ఒక డౌట్ ఉంది, నువ్వైతే క్లారిటీగా చెప్తావు. ఓకే, ఇది అవసరం లేదు. సో ఫస్ట్ నా డౌట్ ఏంటంటే, నేను ఇంట్రాడే స్టాక్స్లో ట్రేడ్ చేస్తున్నా బ్రో. ఇంట్రాడే గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్, స్టాక్ ప్రైస్ 1000లో ట్రేడ్ అవుతుంది. సో నా క్యాపిటల్ 1 lakh అనుకో. అప్పుడు నేను 100 బై క్వాంటిటీ 100 బై చేస్తున్నా. అది కరెక్టా? అలా చేయొచ్చా? టోటల్ క్యాపిటల్ డివైడెడ్ బై స్టాక్ ట్రేడింగ్ ప్రైస్ చేస్తున్నా. ఇదొకటి. రెండోది, ఆర్ 1% ఫ్రమ్ క్యాపిటల్ డివైడెడ్ బై స్టాప్ లాస్ పాయింట్స్. అలా స్టాక్ క్వాంటిటీ తీసుకోవాలా? ఈ 2 మెథడ్స్లో ఏది కరెక్ట్ అండ్ డిఫరెన్స్ ఏంటి బ్రో, చెప్తావా? సో ఇది అందరు కామన్ డౌట్ అని మాట్లాడుతున్నాడు. బేసికల్గా అమౌంట్ని బట్టి క్వాంటిటీని డిసైడ్ చేయలేం. మామూలుగా మీరు ఎక్కడన్నా బుక్స్ చూస్తే ఇంత అమౌంట్, దానికి ఇంత స్టాప్ లాస్ క్యాలిక్యులేట్ చేసేసుకోండి, ఇంత పర్సంటేజ్లో స్టాప్ లాస్ క్యాలిక్యులేట్ చేసేసుకోండి అని థియరిటికల్గా చెప్తారు. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఈ స్టాప్ లాస్ బేస్డ్గా క్వాంటిటీ చేసుకోవడం, లేకపోతే క్యాపిటల్ బేస్డ్గా క్వాంటిటీ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రాక్టికల్ వచ్చేసరికి కరెక్ట్ కాదు. ఎలానే నేను జస్టిఫై చేస్తా. అంటే కంప్లీట్లీ ఇట్స్ మై ఒపీనియన్. క్వాంటిటీ అనేది ఎలా తీసుకోవాలి అంటే, నీ దగ్గర అమౌంట్ ఎంత ఉంది, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఓకే, నీకు ఏదైనా సెటప్ ఉందా లేదా, దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 1 లక్ష తీసుకెళ్ళి, నేను ఫ్రెషర్ని, ఒక 50,000 నుంచి 1,00,000 తీసుకొచ్చి నేను ఇంట్రాడేలో ట్రేడింగ్ చేస్తా, వితౌట్ నాకేం సెటప్ లేదు, వితౌట్ స్ట్రాటజీ లేదు, ఐ డోంట్ నో నథింగ్. అలా దాన్ని పట్టుకొచ్చి నువ్వు 1 lakhని 100 క్వాంటిటీ తీసేసుకొని ఒక 1000 రూపీస్ స్టాక్తోని పెట్టేస్తే నీ 1 lakh పోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అర్థమవుతుందా? క్వాంటిటీ అనేది మ్యాటర్ కాదు, 1 క్వాంటిటీ తీసుకో. ఓకే, ఇక్కడ 3 టైప్స్, జస్ట్ మీకు క్లారిటీ రావడానికి నేను 3 కేటగిరీస్ చేసుకుంటున్నా. మీరు ఫ్రెషర్, మిడ్ ఎక్స్పీరియన్స్, ప్రో. సో ఫ్రెషర్ అయి ఉంటే ఓకే, క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అంటే, ఒకే క్వాంటిటీ తీసుకో. నీ దగ్గర ఒక 5,000 ఉంది, నీ 5,000తో టెస్ట్ కేసులు చేస్తాను అనుకుంటే, ఈ 5,000ని డివైడెడ్ బై చేసుకోవాల్సిన అవసరం లేదు. 5,000ని 5 పార్ట్స్గా చేసుకో. ఓకే, 1,000 1,000 అలా. ఈ 1,000ను తీసుకొచ్చి ఇంట్రాడే ట్రేడింగ్ చేయి. అంతేగాని ఈ 5,000ని క్వాంటిటీగా డివైడ్ చేయకూడదు. ఎందుకంటే పోతే అమౌంట్ 5,000కి రిస్క్ రివార్డ్ పోతుంది. అదే ఈ 5,000ని 5 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక 1,000తో ట్రేడ్ చేస్తే, నువ్వు పోతే ఈ 1,000ని నువ్వు ఎన్ని క్వాంటిటీ చేసుకుంటావో అది నీ ఇష్టం. ఒకవేళ నువ్వు 200 రూపీస్ స్టాక్తో ట్రేడ్ చేస్తున్నావు అనుకో, ఓకే, ఒక 5 స్టాక్స్ వస్తాయి. ఓకే, ఈ 5 స్టాక్స్కు రిస్క్ రివార్డ్ పెట్టేసి దాన్ని ట్రేడ్ చేసుకో. అంతేగాని 1 lakhని డివైడ్, లేకపోతే ఇంత పెద్ద అమౌంట్ని డివైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకవేళ 1,000 అయిపోయినా కూడా నీ ఎక్స్పీరియన్స్ని బట్టి డివైడ్ చేసుకో అంతే. నువ్వు 1,000 కూడా నాకు రిస్క్ అనిపిస్తే నీ ఎక్స్పీరియన్స్ ఎంత, జస్ట్ సింగిల్ క్వాంటిటీతో పెడతా. ఓకే, అలా నీ ఎక్స్పీరియన్స్ బెటర్ అనుకో, 50,000 1 lakh అయినా పెట్టుకోవచ్చు నువ్వు. అలా 1 lakhను డివైడ్ చేసేసుకొని మామూలుగా ఎన్ని స్టాక్స్ వస్తే అంత అమౌంట్ పెట్టుకోవచ్చు. లేదు, ఇంకొక మెథడ్ ఉండిద్ది. ఇదేంటంటే, నేను కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేసా, మిడ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఈ 1 lakhని ఒకే స్టాక్లో పెట్టకూడదు. 1 lakhని ఒకే స్టాక్లో పెట్టకుండా కొంచెం డివైడ్ చేసుకోండి. ఒక 2-3 స్టాక్స్కి డివైడ్ చేసేసుకోండి, లేకపోతే ఒక 4 స్టాక్స్కి 25 into 4 1 lakh. ఓకే, ఈ 25 తీసుకొచ్చి ఒక స్టాక్లో పెట్టేసి, ఓకే, ఇలా క్వాంటిటీ డివైడ్ చేసుకో. అంతేగాని ఈవెన్ మనం ఫ్రెషర్ అయి ఉండి 1 lakhని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ స్టాప్ లాస్ బేస్డ్గా కూడా క్వాంటిటీ డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అయి ఉంటేనేమో కొంచెం తక్కువ అమౌంట్తోని నీకు టెస్ట్ కేసులు చేసి నేను సక్సెస్ అవుతున్నా అనుకుంటే అమౌంట్ ఎక్కువ పెట్టేసాయి, ప్రాబ్లం లేదు. నువ్వు ప్రో అయితే మాత్రం నువ్వు ఒకే సింగిల్ స్టాక్లో 50,000 పెట్టుకో, 1 lakh పెట్టుకో, నిన్ను ఎవరేమన్నారు. ఎందుకంటే నీకు రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకోవడం నీకు తెలుస్తుంది, నీకు ఒక టార్గెట్ తెలుస్తుంది. ఇవన్నీ తెలుస్తున్నాయంటే నువ్వు ఆల్రెడీ ప్రో అయిపోయినావు అన్నట్టు. నీకు సెటప్ ఉంది, నీకు స్ట్రాటజీ ఉన్నప్పుడు నువ్వు ఎంత అమౌంట్ అయినా పెట్టుకో, ఎలా అయినా క్వాంటిటీ డివైడ్ చేసుకో. క్వాంటిటీ ఎలా డివైడ్ చేస్తాం అంటే, ఒక స్టాక్ 100 రూపీస్ ఉంటుంది, ఒక స్టాక్ 500, ఒక 1,000, ఒకటి 5,000. సో క్వాంటిటీ డివైడ్ అనేది మ్యాటర్ కాదు. సో నీ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాటర్. నీ ఎక్స్పీరియన్స్కి నువ్వు చేయగలవు అని నమ్మకం ఉంటే, నీకు రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయగలను అనేది నమ్మకం ఉంటే, క్వాంటిటీ ఎలా డివైడ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఈ స్టాప్ లాస్ బేస్డ్ కానీ
సో ఈ అమౌంట్ ఇంత ఉంటే ఇంత క్వాంటిటీ డివైడ్ చేసుకోవాలి, ఇలాంటివి ఏది అవసరం లేదు బ్రో. జస్ట్ నీ ఎక్స్పీరియన్స్ మ్యాటర్. నీ ఎక్స్పీరియన్స్ ప్రాపర్గా ఉంది అని అనుకుంటే ఎక్కువ అమౌంట్ పెట్టు. లేదు నేను నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నా, నేను స్టిల్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నా అంటే ఒకే ఒక్క క్వాంటిటీతోని టెస్ట్ కేసులు చేసుకో, స్ట్రాటజీ నేర్చుకో, పేపర్ ట్రేడింగ్ చేయి. ఇవన్నీ పర్ఫెక్ట్ అయిన తర్వాత నీకు ఆటోమేటిక్గా క్వాంటిటీ ఎలా డివైడ్ చేయాలనేది, సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది ఒక ప్రాపర్గా నీకు డివైడ్ అయిపోద్ది, నీ మైండ్లో ఫిక్స్ అయిపోతావు అన్నట్టు. అలా ప్రొసీడ్ అయిపోతూ ఉంటావు. సో ప్రతిసారి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది ప్రతిసారి ఇలా స్టాక్స్ని డివైడ్ చేసుకోవడం, 1 lakhని 50,000ని 30,000 40,000 ఇలా డివైడ్ చేసుకొని ట్రేడింగ్ ఏం చేయం. ఇంత సర్టెన్ అమౌంట్ ఉందా, అమౌంట్కి ఎన్ని స్టాక్స్ వచ్చాయి పెట్టేసుకొని చేసుకుంటావు అన్నట్టు. ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అంతే, అంతకు మించి ఏం లేదు. నువ్వు ఎలా ప్రొసీడ్ అయినావు అనేది నీ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైంది అనుకుంటున్నా. ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అంతే, అంతకు మించి ఇలా డివైడ్ చేయాలి, ఇలా స్టాప్ లాస్ బేస్డ్ డివైడ్ చేసుకోవాలి అనేది ఏముండదు. స్టాప్ లాస్ కూడా మనం థియరిటికల్గా పెట్టేసినట్టు ఇంత క్వాంటిటీకి ఇంత రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకుని అక్కడ డివైడ్ చేసుకోవాలి అని కాదు. మన సెటప్లో స్టాప్ లాస్ ఎక్కడ అనేది ఇంపార్టెంట్. మీరు రిస్క్ రివార్డ్ పెట్టేసిన తర్వాత అక్కడ హిట్ అయి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఈ స్టాక్ ఎక్కడి వరకు మూవ్ అవ్వద్దు, ఎక్కడి వరకు స్టాక్ రాదు అని నీకు అర్థమైనప్పుడు అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదే దానికి మూవింగ్ యావరేజ్ యాడ్ చేసేసుకొని మూవింగ్ యావరేజ్ బేస్డ్గా స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం చాలా వరకు. అది మనం నెక్స్ట్ ఈరోజు వీడియో చేద్దాం అనుకున్నా, కానీ మనం లోకేష్ అడిగాడు కాబట్టి ఈ వీడియో చేసా. నెక్స్ట్ డే టుమారో మూవింగ్ యావరేజ్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.